సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి. ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలలో ఉన్నావని, ఏదో సమస్యతో బాధపడుతూ ఉన్నావని అది నీకు మాత్రమే తెలిస్తే సరిపోతుంది తల్లి. నువ్వు నలుగురికి చెప్పాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. నీ కష్టాన్ని నలుగురికి కూడా చెప్పి నీ ప్రాణం మీదకి తెచ్చుకోకు. నిన్ను చాలా చులకనగా చూస్తారు. అంతేకాకుండా నీ మర్యాదను కూడా నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్పి ముందుగానే ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇది అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అనమాట. ఇంకా బాబా దేని గురించి చెప్పబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము. ఇంకా వీడియోలో వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందువల్లంటే నోటిఫికేషన్స్ మీకు తప్పకుండా మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఒక చిన్న లైక్ చేశారు అంటే మరొక 10 మందికి వెళ్ళి షేర్ అవుతుంది. మీరు షేర్ చేయడం మాత్రమే కాకుండా ఇంకా కూడా మన కుటుంబం అనేది ఇలాగే ఇంకా కూడా పెద్దది కావాలి అని ఆశీస్సులతో బాబా గారి దగ్గర అడుగుతున్న ఒక విషయం అండి ఇది. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి మన కష్టాలను చూసి భయపడుతూ బాధపడుతూ మనసులో మనసు అనేది చాలా బరువుగా ఉంటుందండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది తట్టుకోలేక అది ఎవరితో అయినా సరే చెబితే కొంచెమన్నా సరే మనకి రిలాక్స్గా ఉంటుంది అని చెప్పి ఎవరన్నా సరే కొంచెం మన దగ్గరికి వచ్చి కొంచెం మంచిగా మాట్లాడితే చాలు, వాళ్ళతో అన్నీ కూడా గడగడ పాఠం అప్పచెప్పినట్టు చెప్పేస్తూ ఉంటామండి. అంటే మన ఇంట్లో వాళ్ళు కొంచెం ఏదన్నా కదిలిస్తే చాలు, ఇలా జరిగిందా, మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే చాలు, బాగున్నారు, ఎలా ఉన్నారు అని అంటే బాగున్నారు అని చెప్తే సరిపోతుంది. కానీ వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాళ్ళు ఈ ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పేసి అన్నీ కూడా మనం పూసగుచ్చినట్టు అన్నీ చెప్పేస్తూ ఉంటామండి. అందువల్ల మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు ఆ టైంలో బాగా మాట్లాడతారండి, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అయ్యో అమ్మ అలా జరిగి ఉండకూడదు, నీ మనసు చాలా బాధపడుతుంది కదా, ఇప్పుడు సరేలే అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పి మనకి సమర్థిస్తున్నట్టుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడతారు. కానీ వాళ్ళు అలా అనుకోవడం అనేది వాళ్ళకి కొంత సంతోషాన్ని కూడా కలిగించవచ్చండి. అంటే మనం ఏదో వాళ్ళ సైడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి బయటికి రానివ్వరు. మనం చెప్పే విషయాలను బాధపడుతున్నట్టుగా నటిస్తూ మన దగ్గర సపోర్ట్ చేసినా కూడా ఒక పక్కన సంతోషం అనేది ఉంటుంది. ఫస్ట్లో ఎన్ని మాటలు మాట్లాడింది, తనకి ఇప్పుడు కావాలే, ఇప్పుడు పిల్లకి పెళ్ళైన తర్వాత లేదంటే మా కొడుకు వల్ల కూతుర్ల వల్ల ఎంతో కొంత ఇప్పుడు తను అనుభవిస్తుంది, తనకు కావాల్సిందేలే, వాళ్ళ హస్బెండ్ ఇలాగ చేయటం మంచిదేలే అని చెప్పి ఏదో ఒకటి తిట్టుకుంటూ ఉంటారు. అందువల్ల ఎవరికి కూడా అండి మన ఏ మాటలు కూడా మనకి బయటికి చెప్పకుండా ఉంటే చాలా మంచిది. అలా చెప్పిన విషయాలు వాళ్లతో ఆగిపోదండి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కదా అని ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తాం, తను నా క్లోజ్ కదా, నాతోటే మాట్లాడుతుంది, నేను చెప్పే విషయాలు మాత్రమే వింటుంది, అది చాలా సీక్రెట్గా ఉంచుకుంటుంది అని అనుకోవడం చాలా తప్పండి. ఎందువల్లంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకిన్నా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు బయటికి చెప్పరని గ్యారంటీ ఏముందండి. వాళ్ళు ఇంకెవరైనా అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంట, వాళ్ళు హస్బెండ్ ఇలా సంపాదిస్తున్నాడంట, బాగా కారు కొన్నారంట, ఇల్లు కొన్నారంట అని చెప్పేసి వాళ్ళు కూడా మాటల వరుసలో ఏవో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. ఒకళ్ళు చెప్పాలని చెప్పకపోయినా సరే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొక 4 మాటలు ఎక్స్ట్రా వేసి చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దిష్టి కూడా, వాళ్ళు అనే మాటలు కూడా మన దాకా తగులుతూ ఉంటాయి. అది దిష్టి తగలడం మాత్రమే కాకుండా అండి, ఒక భక్తురాలు ఇలాగే చెప్పడం వల్ల ఏమైంది అంటే తన ప్రాణాల మీదకు తెచ్చుకుందండి. నిజంగా మన చేతుల సమస్యలు అనేవి ఎక్కడి నుంచో రావండి, మన వల్లే, మన నోటి వల్ల, మనం చేసే పనుల వల్ల, మనం చేసే చిన్న చిన్న విషయాల వల్ల కూడా సమస్యలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి. మన ఊరికే ఉండం, అయ్యో ఇది కూడా ఒక తప్పేనా అని అనుకుంటాం, కానీ అది కూడా తప్పేనండి. ఎందువల్లంటే ఎంత సైలెంట్గా ఉంటే, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని బాబా స్టార్టింగ్ నుంచి కూడా మనకి తెలియజేస్తూనే ఉన్నారు. కానీ మాట్లాడేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు ఇది కూడా తప్పేనా, ఇలా కూడా నేను మాట్లాడకూడదా అని అనుకుంటాం. కానీ ఇది అక్షరాల నిజమండి. ప్రాక్టికల్గా మనం ఒకసారి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. దానివల్ల ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలా ప్రాబ్లమ్స్ వచ్చి మాటలతో పోతే పర్వాలేదండి, అది చేతల్లో వెళ్ళి ఒక అమ్మాయి అయితే ప్రాణాలు తీసుకున్న పరిస్థితి దాకా వచ్చేసిందండి. ఏమైంది అని అంటే, మనకి తెలిసిన ఒక ఆవిడ తన గురించి, తన పిల్లల గురించి, హస్బెండ్ గురించి అన్నీ కూడా ఫ్రెండ్ కదా అని చెప్పేసి తను కూర్చోబెట్టి ఇంట్లో తను ఎంత బంగారం కొనుక్కుంది, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అన్నీ కూడా తను చెప్పేస్తూ ఉండేదండి. వాళ్ళు ఎంత బంగారం కొంటారు, వాళ్ళ ఇంట్లో ఎంత బంగారం ఉంది అనే విషయాన్ని కూడా, ఏ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను ఎక్కువగా ఇంట్లో ఉండను రా, నేను పలానా టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాను, మా హస్బెండ్ అసలు ఉండరు, ఇల్లంతా కూడా ఇంట్లో ఎవరు ఉండరు అనే విషయాన్ని ప్రతి విషయం కూడా చెప్పడం వల్ల తనకి ఏమైంది అంటే అండి, ఇంట్లో ఉన్న నగలు అనేవి తనకి ఒక దగ్గర ఒక 45 కాసుల బంగారం అనేది ఉందండి. ఆ బంగారము ఎలా పోయిందో తనకి తెలియలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంతా కూడా
మళ్ళీ కూడా బంగారం దొరకడం అనేది కష్టం కదా. అలా జరుగుతూ ఉంది, బాధపడుతూ ఉందన్నమాట. అందరికీ తెలియని విషయాలు అనేవి చాలామంది కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారండి. ఇప్పుడున్న జనరేషన్ అలా అయిపోయిందనమాట. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక విషయం అండి ఇది. అందువల్ల చాలా వరకు కూడా తను ఎవరితో అయితే వెళ్ళి చెప్పిందో తనకి డౌట్ అనేది రాలేదనమాట. వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు, ఇలాగా ఈ బంగారం అది తీసుకువెళ్ళడం అనేది వాళ్ళ వల్ల ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటూ ఉంటామండి. వాళ్ళు చేయరు, వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళు చెప్పడం వల్ల అలా మోసం చేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మన విషయాలన్నీ కూడా. అందువల్ల అలా ప్లాన్ వేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని కాజేసింది ఎవరో కాదండి, తను తెలిసిన వాళ్ళే. తను అంతటా తను అన్ని విషయాలు బయటికి చెప్పడం వల్ల జరిగిన అనర్థం అండి ఇది. అలా జరగడం వల్ల నిజంగా తనైతే అంత బంగారం 45 కాసుల బంగారం పోయింది అని అంటే అసలు తట్టుకోలేక సడన్గా చూసి అప్పుడే కళ్ళిదిరి కింద పడిపోయిన మనిషి పైకి లేగడానికే చాలా టైం పట్టింది. అలా లేసినా కూడా మనశ్శాంతిగా ఉండగలమా? 1 కాసు 2 కాసులు అంటేనే ఇప్పుడు కొనుక్కోవడం కష్టంగా ఉంది. అలాంటిది 45 కాసుల బంగారం పోయింది అని అంటే అసలు కొంచెం కూడా మంచినీళ్ళు కూడా తాగట్లేదండి. అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చనిపోదామా అనుకున్నంత ఇదైపోయిందనమాట. దానికి ఎంత కష్టపడి బ్యాంకులో బంగారం తాకట్టులో పెట్టి వడ్డీలు కట్టి విడిపించుకొని జాగ్రత్తగా ఉండి కష్టపడే విషయాలకి ఎవ్వరూ కూడా ఒక్కళ్ళు కూడా తోడు రారండి. మనం చెప్పే కథలు వినడానికి రెడీగా ఉంటారు, కానీ మన కష్టానికి ₹1 సహాయం చేయమంటే ఎవరూ రారు. అందువల్ల ఎందుకు చెప్పాలి? మన కష్టం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఏం తీర్చబోతారా? ఏమీ లేదు. ఊరికే మనసు ఆర్దల కోసం, అంటే మనశ్శాంతి కోసం మనసుని ఎవరైనా సరే సపోర్ట్ చేసినని మాట్లాడితే చాలా అనుకుంటాం. ఆ సపోర్ట్ ఎంతవరకు అండి? మళ్ళీ మామూలుగా మన మైండ్ తిరిగి ఏ విషయాన్ని ఆలోచిస్తున్నామో అక్కడికే వెళుతుంది. అందువల్ల ఆ మాత్రం దాన్ని మనం ఎందుకు చెప్పుకొని ప్రాణాల మీదకి తెచ్చుకొని అవమానాలు పాలవడం, ఇలా చాలా విషయాలండి. ఇది బంగారం పోవడం మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలు తెలియడం వల్ల చాలామంది బ్లాక్మెయిల్ చేయటాలు కానివ్వండి, నరదిష్టికి పాలవటాలు కానివ్వండి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మంచి విషయం అనుకొని ఇల్లు కొనేసాము, కార్లు కొనేసామని చెబుతూ ఉంటారు. అది అలాగా చాలా వరకు కూడా వాళ్ళ అబ్బో ఎలా కొన్నారో ఏంటో, ఎలా వచ్చిందో డబ్బు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక మాట తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల ఏ విషయం కూడా జరిగేంత వరకు కూడా ముందుగానే చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అయితే, ఇలా కొనబోతున్నాము, ఇలా చేయబోతున్నాము అని. అసలు ఏమి చెప్పకూడదండి, మనం ఉన్న విషయమే తెలియకూడదంట. చాలామంది చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆమె ఉండేదన్నమాట. వాళ్ళు అసలు ఉన్నట్టే తెలియదండి. మా అమ్మ వాళ్ళు తెగ మెచ్చుకునేవాళ్ళు అనమాట, మా అమ్మమ్మ వాళ్ళు కూడా. ఆ అమ్మాయి చూడు అసలు ఇంట్లో ఉన్నట్టుగానే తెలియదు, వాళ్ళ అమ్మాయిలు వచ్చినా కూడా ఉన్నట్టే తెలియదని. అలాగే ఉన్నామా లేదా అని కూడా తెలియనట్టుగా మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీరు ఒక్కసారి ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే ఇహ నుంచి అయినా సరే జాగ్రత్త పడాలి అని చెప్పి బాబా మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.